చంద్రబాబు నాయుడు కుటుంబమే 5,000 కోట్లు ఉన్న మొత్తున్న 54,000 ఎకరాల భూమిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్క రాష్ట్రాల్లో వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూములు అలాట్మెంట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు నచ్చిన కంపెనీలకి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇస్తున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మా సభ్యులు అడిగాం. దానికి అటు నుంచి సరైన సమాధానం లేదు. దాని నిరసనగా మేము ఆ ప్రశ్న నుంచి ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేయడానికి పోవడం జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఎన్విరాన్మెంట్ మేము తెలుసు. 2004లో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ని వచ్చి పెట్టాం. కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతోపాటు ఇండస్ట్రియల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. అందులో నేను కూడా భాగస్వామి. నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. ఏం దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలూకు వర్క్ చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఒప్పందం ఎందుకు చేస్తున్నారు? ఏమనంటే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పిస్తారో చస్తారో తర్వాత దొరుకుతున్నాయి అవి. ఈరోజు మీకు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమాలు జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించబోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు ఆ మాటని. దాన్ని ఏమైనా మేమైనా అమ్మమ్మ మా వాళ్ళు అనుకుంటే మేము బోధాలు ఎగరేసుకెళ్ళాలి కదా. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని మేము కోరుకున్నాం. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూములు ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? అలాగే చూస్తే ఏం చేస్తాం? నో, ఇది సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని. అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. ఆ రకంగా మొదటి ప్రశ్నకి సమాధానం కానీ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ దాని తత్వం ఉందో, ఏ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇక రెండో ప్రశ్నకు వచ్చాం. సామాన్యులకి పెన్షన్ ఇచ్చే అంశం. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతే వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చి 19 నెలల కాలం అయింది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం. లేదు సమాధానం. ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఇప్పుడు ఇస్తారని సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్పరు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాం, అందరికీ ఇస్తాం. ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం. ఈ రకమైన సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికి ఆలోచించమని కోరుతున్నాను. చాలా దురదృష్టం. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిలో. గవర్నర్ గారి ప్రసంగం మీద ఇప్పుడు డిస్కషన్ వచ్చింది. ఆ సభ్యులు మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు? ఊరికే వాళ్ళు డంకా కొట్టుకున్నారు, డబ్బా కొట్టుకున్నారు. సరే అన్న మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది. అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందనం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేరు మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు. కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను. ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది
మా సభ్యుడు అడిగాడు, దానికి సమాధానం లేదు, దానికి సమాధానం లేదు. లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను, సార్ మీరు 13,000 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13-15 కూడా ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్రస్థాయిలోనూ ఎందుకు రాలేదో, ఇంకెందుకు ఇవ్వలేదో. 7,800 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,000-8,000 రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి. 1000 అటు ఇటు 6-7 ఇవ్వాలి, దయచేసి వెరిఫై చేసుకొని చెప్తే మీరు చెప్తున్న అబద్ధమనే మాట చెప్తారన్న. పోనీ మీరు ఏమి వివరణ ఉంటే ఇవ్వండి అని పర్లేదు. అప్పుడు నేను చెప్పాను, ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే, ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను. సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు, నేను చంద్రబాబుకి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సభా సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు. ఎందుకు ఏ విషయం ఉన్నా క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి, దయచేసి అవి ఇప్పించండి అని చెప్పాం. కాదు, ఇవ్వక్కర్లేదు, మీరు చెప్తున్నంత సత్యదూరం, మీరు 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 ఇలా తప్పుతో పని అని అడ్డుకోలుగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తాను, సభ మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా, ఇంకా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకి 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,000 రూపాయలు ఇంకా బకాయి ఉంది. అని చెప్తా కదా, ఉంది అని ఇప్పుడు కూడా చెప్తా. నా వల్ల దీని ఈ సభ జరుగుతుంటే దానివల్ల ప్రతిపక్షం తల బాధ్యత ఏంటి? విషయాన్ని వచ్చి ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళకి ఆ సెక్షన్ పీపుల్కి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా తెలియని విషయం ఉండొచ్చు, లేదా వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు, లేకపోతే ఓవర్లుక్లో వాళ్ళు ఉండొచ్చు. అయినా మా బాధ్యత అది అని మా ప్రయత్నం. అంతే ఏంటో వాళ్ళు అర్థం అవట్లే, వాళ్ళు మాట్లాడుతుంది ఇష్టారాజ్యంగా. ఇది సభా సాంప్రదాయం కాదు, ఇలాంటి ఒంటెత్తు పోకడలు మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వాలు మంచిది కాదు. ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో, ఆ 2 లక్షల 3 లక్షల 5 లక్షల వాళ్ళందరికీ కూడా ఈ శాసనసభ సెషన్స్ లోపల వాళ్ళందరికీ ఇవ్వండి. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే అడగండి. మీ ఆఫీసర్లతో మీరు సాయంత్రం మీటింగ్ పెట్టుకోండి, మీ జిల్లా కలెక్టర్లో మీరు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి, మీ విద్యాశాఖలతో మీరు తీసుకోండి. ఒకవేళ రేపు ఉదయం వచ్చి లేదు మీ అందరితో మాట్లాడాం ఇగో అఫీషియల్ అని చెప్పండి, మిత్రులు అవుతాం. మీరు రుజువు సాక్ష్యాలతో చూపెడుతుంటే కాదంటే ఎలా అండి? నేను మాట్లాడాను, రాష్ట్రంలో అధికారులతో మాట్లాడాను, జిల్లాలో అధికారులతో మాట్లాడాను, ఇంకా జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్లో వాళ్ళతో కాకుండా జిల్లా కింద స్థాయిలో మాట్లాడాను. అందరూ వస్తాయి సార్, ఇంక రాలేదు సార్, ఇంక చూసుకోవాలి సార్ అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు విడతలుగా ఇవ్వలేదే, ఒకేసారి ఇచ్చాం. ఇంకా కేంద్రం నుంచి రావాలి, కేంద్రం నుంచి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కేంద్రంతో టైప్ ఉంది. అప్పుడు ఉండే ముందు మీ ఇచ్చేవాళ్ళం, తర్వాత వస్తే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అది విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు. ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు, 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా,
ఏ రకంగా దొరికింది దోచుకు తినొచ్చు, లేదంటే అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక సాంప్రదాయం, ఒక సంస్కారం అక్కర్లేదు, మా ఇష్టం. ప్రభుత్వం అంటే మా చేతిలో ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంది అనే రీతిలో ప్రభుత్వం ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వాలని స్వాతంత్రం వచ్చినంత ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాలని, ఇలాంటి ఆలోచన ఉన్నవారిని ఎప్పుడు చూడలేదు మేము. ఐఎమ్ సారీ, అన్ఫార్చునేట్. ఇది చాలా బాధిస్తుంది ఇలాంటివి. కాబట్టి మీరు అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పిన మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 19 నెలల కాలంగా ఒక్క వృద్ధుడికి కానీ లేదు భర్త చనిపోయిన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు. వికలాంగుడికి కానీ కొత్త పెన్షన్ లేదు. మొన్న 4 నెలల కింద ఎవరైతే భర్త పెన్షన్ ఉండి భర్త చనిపోతాడో వాళ్ళకి మాత్రమే 4 నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళకి ఇవ్వలేదు. ఇది రికార్డు. ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు. సంవత్సరానికో 6 నెలలకు ఇచ్చారు. మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరిలోను జూలైలోను కంప్లీట్గా ఇచ్చి ఎవరైతే బ్యాక్లాగ్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది. అయితే ఈ ప్రభుత్వం 18 నెలలే పట్టించుకోవట్లేదు. భూములు లేదు, అడ్డగోలుగా దోచేస్తున్నారే. సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు 1000 కోట్లని ఆ సభ్యులైతే ఆ కుటుంబం చెప్తున్నారే. చాలా దురదృష్టకరం. ఇది అనుభవించండి మీ ద్వారా రాష్ట్రపతి తెలియజేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. దాన్ని తీసేస్తున్నారు. ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. శాసన మండలిలో మా గౌరవనీయులు ఎలవేపు గారు చెప్పినట్లుగా 2 ప్రశ్నల మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి కొత్తగా వితంతువులుగా ఉన్నటువంటి మహిళలకి పెన్షను ఎంతమందికి ఇస్తున్నారు, అదేవిధంగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి, మహిళా వృద్ధులకి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి, లేదు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటానికి ఈ రాష్ట్రంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 27 లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 టయానికి 66 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లే ఈ ప్రభుత్వము ఈ నెల ఫిబ్రవరి నెలకి 61 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది. అంటే సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకి సుమారు 1,00,000 మందికి పెన్షన్లు ఏరివేశారు. అదే సందర్భంలో ఈవేళ 2.75 లక్షల మందికి ఇంకా సుమారు పెన్షన్ అర్హత పొందినటువంటి వారు అప్లై చేసి పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. మీరు ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత పరిపాలన పురోగతి సాధించాలి, కానీ
తిరోగమనంలో ఉండకూడదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం తిరోగమనం చెందుతూ 66 లక్షలు ఉన్నటువంటి ఈ సామాజిక భద్రత పెన్షన్లు కానీ మామూలు పెన్షన్లు కానీ కుదించి 5 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది. మరి మీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మిగిలిపోయినటువంటి మీరు తీసేసినటువంటి వారికి, ఈ 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి, అదేవిధంగా భర్త చనిపోయి ఉన్నటువంటి వారి ప్రస్తుతం ఉన్నటువంటి మీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వారికి ఎప్పుడులోగా పెన్షన్ ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలిలో డిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజున శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అదే అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలో వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము, వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీ ఛాలెంజ్ చేసినారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోట్ చేసి, మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఇవ్వాల, రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు 20,000 రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము రైతులకు 20,000 ఇచ్చినాం, మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమన్నారు. వెంటనే రిసీవ్ చేసుకున్నాం. మీరు ఒక్క రైతుకైనా కూడా 20,000 రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండుంటే మీరు చెప్పింది చేయడానికి, క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలేనటువంటి పరిస్థితి మంత్రులకు కనపడుతుంది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం. ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ లెక్కన 2047 సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని 308 లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు. ఆ విధంగా చేర్చాలంటే ఈ 22 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 15% గ్రోత్ ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17% గ్రోత్ని చూపించారు. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అది 10%కి పడిపోయింది. 17% ఉన్నటువంటి గ్రోత్ రేటు 10%కి పడిపోయింది. ఇప్పుడు 10%కి పడిపోయిన తర్వాత మీరు 22 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేటు చూపించి 8 లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపదని పెంచుతామని, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకు తీసుకొని వస్తామని చెప్పినారు. 55 లక్షల రూపాయలకు తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 15% దాకా ఉంటే మీరు వచ్చిన తర్వాత 9%కి పడిపోయింది. 9%కి ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ అబద్ధపు మాటలు, ఎందుకు ఈ మోసపు మాటలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం కూడా జరిగింది. మీరు చెప్తారు, మీకు అలవాటు, మొదటి నుంచి కూడా అబద్ధం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు. గవర్నర్ గారి చేత ఎందుకు చెప్పిస్తా ఉన్నారు అనే మాటను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి
మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్పినారు. అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా అంత సిగ్గుబిడిచి చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్ధాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని బెదిరించడానికి, వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి ఈరోజు మంత్రులందరూ చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈరోజు వాయిస్ లేదు. ప్రతి విషయంలో కూడా ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగిల్ డే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని చెల్లించట్లా. 20 లక్షల మంది పిల్లలు రోడ్డును పడి అల్లాడుతూ ఉన్నారు, అది మీకు కనిపించట్లా. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది. దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని తీసుకొని వస్తాం ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా MTF అనే సిస్టమ్ ఒకటి ఉండింది, దాన్ని తీసేస్తున్నారు. ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ల సమస్యల గురించి స్పెషల్ మంచం ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. నిజంగా ఈ పెండింగ్లో ఉండేటటువంటి బకాయిలన్నీ కూడా ఈ పెన్షనర్లకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఎప్పుడు మీరు తీరుస్తున్నారు, ఎప్పుడు నెరవేరుస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. మరి ముఖ్యంగా 12వ PRC చైర్మన్ నియామకం ఇంతవరకు జరగలేదు. వెంటనే ఆ చైర్మన్ నియామకం జరిగి PRCని మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా IR కానీ, DL కానీ ఇవన్నీ కూడా తొందరగా ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఇంతవరకు బెనిఫిట్స్ సరిగా అందడం లేదు. కొన్ని సంవత్సరాలు అయినా కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా బెనిఫిట్స్ అందే విధంగా చూడమని తెలియజేశాము. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇంతవరకు విద్యార్థులకు సక్రమంగా అందలేదు. అలాగే TL కానీ, సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు అన్నీ కూడా బకాయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే మంజూరు చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయ ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే మరీ దమనీయంగా ఉంది. వాళ్ళకి దాదాపు డిసెంబర్, జనవరి నుంచి 2 నెలల నుంచి జీతాలు కూడా అందడం లేదు. వాళ్ళ జీతాలు వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్ల సమస్యలను పరిశీలించినట్లయితే జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు వాళ్ళకు ఉన్నటువంటి 3.64 DR బకాయిలు ఇంతవరకు కూడా విడుదల వారిగా చెల్లిస్తామన్నారు. ఇప్పటికి కూడా చెల్లించలేదు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించాలంటే దాదాపు 40,000 కోట్లు మీరు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే మంజూరు చేసి అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్యం శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్వశ్చన్ వేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్యాన్ని వ్యాపారపరంగా చేస్తున్నారు కదా, మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యాపారపరంగా చేసే ఆలోచన ఉందా? ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు 70 100 బెడ్ హాస్పిటల్స్ నిర్మిస్తే మిగిలిన 105 100 బెడ్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఉందా అని సత్యప్రసాద్ గారిని అడగడం జరిగింది. దానికి సత్యప్రసాద్ గారు రిటర్న్గా ఇస్తూ వాటిని ప్రైవేటు పరం చేసేసి PPP చేసే విధానం ఆలోచన లేదని సత్యప్రసాద్ గారు చెప్తున్నారు, హెల్త్ మినిస్టర్ గారు. కానీ ఇదే గవర్నమెంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇంగ్లీష్ పేపర్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రపోజెస్ హాస్పిటల్స్ అండర్ PPP మోడల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, హిందూలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఆఖరికి ఈనాడు పేపర్లో కూడా
ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిలో పీపీపీ విధానం ద్వారా మేము ప్రైవేట్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెబుతూ ఆల్రెడీ పీపీపీ విధానంలో రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ నివేదిక కూడా సిద్ధం చేసేసాం. ఇక 100 పడకల ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని 100 పడకల ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేస్తాం. ప్రైవేట్ పరం చేసి పేషెంట్ల దగ్గర నుంచి రుసుము వసూలు చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు చెప్తున్నారు. అక్కడితో ఆగట్లే. మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, ఈ నిర్మించబోయే 100 బెడ్ హాస్పిటల్స్లో డిజైన్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ ప్లేయర్కే ఇస్తున్నాము. దానికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ సిద్ధం చేశాము. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ అని చెబుతూ వైద్యాన్ని వ్యాపారపరంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నాం అని చెప్పి చెప్పగానే చెప్తున్నాం. ఇప్పటిదాకా మేము ఈ రాష్ట్ర ప్రజలు మెడికల్ కళాశాలనే ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రజలంతా గగ్గోలు పెట్టి ప్రైవేట్ పరం చేయటం కాదు, ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం ఉండాలి, ప్రభుత్వమే తలపెట్టాలి, ప్రభుత్వమే నిర్మించాలని ఒక పక్కన గగ్గోలు చేస్తుంటే ఈసారి ఏకంగా హాస్పిటల్ని కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దీనికి అంతకు మించి ఇంకా వేరే చెడు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యని, వైద్యాన్ని వ్యాపారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భారత రాజ్యాంగం సూచిస్తే వీళ్ళు వైద్యాన్నే వ్యాపారపరం చేయాలని చెప్పి ఆఖరికి ఆసుపత్రులని కూడా ప్రభుత్వం నిర్మించకుండా ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేసే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర